చేస్తూ ముఖ్యంగా ఈ టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ని ఎమ్మటే ఆపేయాలి. టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ అనే పేరు ఎంత అందంగా, ఎంత నైస్గా, ఎంత సారీగా ఉందో ఆ రావులకు తెలుస్తుంది. బాగా సానిగా తయారు చేయటం, అందంగా తయారు చేయటం, సమాజాన్ని ఏ విధంగా దోసుకోవడం అనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే కులవృత్తిని, కళ్ళుని ధ్వంసం చేయడానికి ఆనాడు ఏ విధంగా అయితే థమ్సప్, స్ప్రైట్లు, మజాలు తీసుకొచ్చి ఒకనాడు దెబ్బతీసిరు. ఈరోజు థమ్సప్, స్ప్రైట్, మజా అనేది అత్యంత హానికరం అని దానికి ప్రజలు దూరమవుతున్నటువంటి ఈ సందర్భంలో తాడి చెట్టు, కల్పవృక్షం, తాడి చెట్టు వల్ల బై ప్రొడక్ట్స్ అని ఎన్నో వస్తున్నాయి. అదేవిధంగా తాటికల్లు నుంచి నీరా వస్తుంది. నీరా కేఫ్ తయారు చేసుకొని ఈరోజు గౌడ్లు ఆర్థికంగా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. దానికి ఎక్సైజ్ చట్టాలని వాళ్ళకు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. కావున దీన్ని ఏదో ఒక రకంగా గౌడ్ల నుంచి ఈ యొక్క వృత్తిని దోచుకోవాలి, రాబోయే సంపదను దోచుకోవాలి, వచ్చే కాలంలో వచ్చేటువంటి ఆదాయాన్ని సొంతం చేసుకోవాలి. దీన్ని కార్పొరేటీకరణ చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక రావు ఎక్సైజ్ మినిస్టర్ ఉండడం వల్ల ఇంకొక రావు, ఆ రామ్దేవ్ అనే వాడిని ప్రయోగించి ఈ యొక్క పార్క్ పేరుతో దీన్ని నైస్గా చూపించి దీని ఒక గౌడ వృత్తిని ఒక విధ్వంసం చేయాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని గౌడ సోదరులతో పాటు బీసీ సంఘాలుగా మేము అందరం ఉండి దీన్ని రద్దు చేయించాలి. వెంటనే ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా గౌడ సమన్వయ సంఘాల ఆధ్వర్యంలో, గౌడ సంఘాల కుల వృత్తుల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళని ముందు పెట్టి ప్రభుత్వ పరంగా అధికారికంగా జరగాలి తప్ప ఎవడో ప్రైవేట్లోనికి కుట్రలో భాగంగా అప్పచెప్పేటువంటి ప్రక్రియ ఏదైనా ఉంటే దీన్ని వెంటనే నిలిపేయాలని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గౌడ్ల కోసమే కాదు బీసీ కులాలకు మొత్తం పెద్దన్నగా ఉండి బీసీ కుల వృత్తులను కాపాడుకునే దాంట్లో కూడా మీరు ముందు వరుసలో ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని గౌడ్లు అధినాయకత్వంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చేటటువంటి నమ్మకం బీసీ కులాల్లో ఉంది. కాబట్టి ఇవాళ గౌడ సోదరులది, బీసీ సోదరుల సమస్య పూర్తి బీసీ కుల వృత్తులను రక్షించే అది కూడా మనకు గౌడ సోదరులమే ఉందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గౌడ బంధువులకు, నా అనుభవం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.